శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమనందు 147వ శ్లోకాన్ని శరణాగతి భావముతో పరిశీలన చేసుకుందాం. యదా నిజ స్వభావేన కుండలీకటకాదయ సువర్ణత్వేన తిష్టంతి తదాహం బ్రహ్మ శాశ్వతం. ఓ పార్వతి, కర్ణభూషణములను కంకణములు మొదలైనవన్నీయును నిజమైన స్వభావము చేత ఎట్లు బంగారముగా నే ఉంటున్నాయో ఆ ప్రకారముగానే నేను శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూపమగు ఉన్నాను, ఇందులో అనుమానము లేదు అంటూ ఉన్నాడు ఆ యొక్క ఈశ్వరుడు. నేను అన్ని అయి ఉన్నాను అంటూ ఉన్నాడు ఈశ్వరుడు. అన్నిటిలో నేను ఉన్నాను అంటూ ఉన్నాడు. నేను ఆ గురుశక్తిని ధ్యానిస్తున్నాను అంటూ ఉన్నాడు. ఈ రహస్యం గురుముఖత విచారించిన వాళ్ళకి క్షుణ్ణంగా తెలియబడుతుంది. నేను అన్నిటిలో ఉన్నాను అంటే అన్నిటిలో ఉన్నది గురుస్వరూపమే. ఆ గురుస్వరూపమైనటువంటి శక్తి నాలోనూ ఉన్నది. ఆ గురుశక్తి అందరిలో ఉన్నటువంటి శక్తి అందరిలో ఎందుకు వ్యాపకం కాలేదు? ఎందుకు అవ్యక్తంగా ఉన్నది వ్యక్తపడడం లేదు అనేది మనకు ప్రశ్న. ఎప్పుడైతే పరమేశ్వరుడు అన్ని వేళలు కూడా ఆ గురుశక్తిని ధ్యానం చేశాడు, గురువుకు శరణాగతుడయ్యాడు, అప్పుడు ఆయనకి ఆ శక్తి వ్యక్తమైంది. ఆ శక్తితోనే ఈ సర్వలోకాలను కూడా లయింప చేస్తూ ఉన్నాడు, తాను ధరించాడు. ఇది అందరికీ తెలియచేశాడు ఈ సత్యాన్ని పార్వతీమాత ద్వారా. అందరూ కూడా ఆ గురు శక్తిని, తనలో ఉన్న శక్తిని తాను మేల్కొల్పి అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ యొక్క గురుశక్తి వ్యక్తపడే విధంగా అజ్ఞాన అంధకారములో ఉన్నటువంటి ఈ జీవుడు ఆ గురు కరుణ కటాక్షము చేత గురు కృపకు పాత్రుడై అజ్ఞానాంధకారమును పూర్తిగా నిర్మూలించుకొని జ్ఞానశక్తి ప్రేరితుడు కావాలి. ఇదే అందరూ కూడా చేయవలసినటువంటి పని. ఆ గురుశక్తి సూర్యుడిలో ఉన్నటువంటి వేడిగా, ప్రకాశంగా, అగ్నిలో ఉన్నటువంటి వేడిగా, గంధములో ఉన్నటువంటి సుగంధముగా, పంచభూతములలో ఉన్నటువంటి ఆంతరంగికంగా ఉన్నటువంటి శక్తి గురుశక్తి. ఈ ప్రపంచములో అంతా కూడా నిండి నిమిడీకృతమై ఉన్నది గురుశక్తి. ఒక వస్తువులో ఉన్నది ఒక వస్తువులో లేదు అనడానికి లేదు. అటువంటి గురు స్వప్రకాశాన్ని, గురు శక్తిని ఎవరు తెలుసుకోగలుగుతారో వారి జీవన్ముక్తులు, వారి అశరీరులై ఉండగలరు. సర్వం సద్గురు పాదార్పణ వస్తు. జయ గురుదేవ్.